ప్రపంచంలో తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కిడ్స్ స్మైలింగ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గార్డెన్, నిజెంట్ గార్డెన్ ని మీకు పరిచయం చేసే అవకాశం నాకు దొరికిందండి. ఈ గార్డెన్ కూడా పెంచుతుంది అక్షరాల దాదాపు 12 ఏళ్ల నుంచి ఇక్కడే మన ఐర్లాండ్ లో ఉంటూ 1 సంవత్సరం క్రితం నుంచి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ని సెట్ చేసుకొని చాలా ప్రేమతో ఒక్కొక్క మొక్కని పెంచుతున్నారు. మరి అంత బ్యూటిఫుల్ గార్డెన్ ని చూసే అవకాశం మనకి దొరికినందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి మనం చాలా టిప్స్ కూడా నేర్చుకోబోతున్నాం అండి. ఎందుకంటే స్వయంగా వాళ్ళ ఓన్ గార్డెన్లో మార్పులు చేర్పులు ఏవైతే చేశారో అవి అసలు ఎందుకు చేశారు, ఆర్టిఫిషియల్ గ్రాస్ని పెంచడం వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, డైరెక్ట్గా ఫోటోలు చూసుకుంటూ ఆ వీడియోస్ చూసుకుంటూ ఆ క్లిప్పింగ్స్లో అందంగా ఎంజాయ్ చేద్దాం. అండ్ డైరెక్ట్గా మనకైతే ఆ గార్డెన్ వీడియోని ఒకసారి షూట్ చేసి ప్రతి మొక్కని స్వయంగా పరిచయం చేశారు. డైరెక్ట్గా వారి మాటలోనే విందాం. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన టిప్స్ అన్నింటినీ కూడా నా మాటలో మీకు పరిచయం చేస్తూ ఫొటోస్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇండోర్ గార్డెన్ని అట్లాగే బయట అవుట్డోర్ గార్డెన్ని రెండు సమానంగా అంతే ప్రేమతో అంతే ఓపిక పెంచుతున్నారు. అండ్ పైగా ఇద్దరు కూడా వర్కింగ్ అండి. అసలు ఎంత కష్టం ఉంటుందో కదా వర్కింగ్ ఉమెన్కి. ఇంకా అసలు ప్లాంట్స్ మీద జాగ్రత్త తీసుకోవాలంటే అది కూడా ఇండోర్ మొక్కలకైతే వేరే విషయం. ఎందుకంటే అవుట్డోర్ మొక్కలు అనుకోండి, ఒక 6 నెలలు మాత్రమే వాటి లైఫ్ స్టైల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిన విషయం కదా. కానీ ఇండోర్ మొక్కలు అలా కాదు. అసలు సంవత్సరం పాటు పెంచాలి అండ్ సంవత్సరం పాటు జాగ్రత్తలు తీసుకోవాలి, మెలకువలు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వీటితో పాటు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు, అంటే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినా, మన ఇండియాకి వెళ్ళినా వాటిని ఎవరో ఒకరికి అప్పచెప్పి రక్షణ తీసుకోమని చెప్పాలి, కేర్ చెప్పాలి. సో చాలా ఉంటుంది. సో ఎంతో లింక్ అయి ఉంటుంది కదా మొక్కలు పెంచడం అంటే. ఇంకా నా మాటలు ఆపేసి అస్సలు గ్యాప్ లేకుండా ముందు వీడియో చూసొచ్చేద్దాం. డైరెక్ట్గా వారి మాటల్లో ముందు అసలు ఆ గార్డెన్ వ్యూని ఒకసారి చూసొచ్చేద్దాం రండి. హలో అండి, ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై గార్డెన్. ఇది మింట్, ఇది వచ్చేసి మేథి, ఇది బీట్రూట్, అక్కడ క్యారెట్స్ వేసాము. సో ఇది ఒకవైపు ఫ్లవర్ బెడ్. దీంట్లో నేను కొన్ని వెజిటబుల్స్ ఇంకా కొన్ని రోజ్ అవి వేసాను. ఇది రెడ్ రోజ్ ప్లాంట్ అండి. ఒక 2 years బ్యాక్ నాటాము, కానీ చాలా హెల్దీగా అయితే ఇది గ్రో అవ్వట్లేదు. దీని గురించి నేను మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఉండేసి మన ఇండియాలో చామంతులు అంటారు కదా, అది నేను ఉడీస్ నుంచి తెచ్చుకున్నాను ఈ ప్లాంట్. అంటే సమ్మర్లో బాగా వస్తుంది. చూసారా ఫ్లవర్స్, ఇంకా కొన్ని బడ్స్ ఉన్నాయి. దీని పేరు చెప్తాను. ఇది లిడిల్ నుంచి, ప్లస్ ఇది మన క్లైంబింగ్ జాస్మిన్ అండి, లిడిల్లోనే తెచ్చుకున్నాను అది. ఇది కుకుంబర్, ఇప్పుడు ఒక గార్డెన్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను నేను, అవోకా అనేసి. సో మీరు ఇక్కడ చూస్తే దానికి కొంచెం ఫంగస్ లాగా వస్తుంది. దాన్ని ఎలా తీయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సేమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ నేను అటు ఇటుగా అంటే వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. మీరు అటు చూస్తే అటు చామంతి ఇటు చామంతి, మధ్యలో మళ్ళీ స్పేస్ ఇస్తూ పెట్టుకున్నాను. ఇది గూస్బెర్రీ చెట్టు అండి. ఇది వైట్ రోజ్, చాలా ఫ్లవర్స్ వచ్చాయి, మళ్ళీ అన్నీ కట్ చేసేసాను. ఇది రెడ్ రోజ్, పింక్, ఇది గార్డెన్ సెంటర్ నుంచి పెట్టుకున్నాను. ఇవి లావెండర్ అండి. ఇది నేను లిటిల్లో కొన్నాను మొన్న సమ్మర్లో పెట్టినప్పుడు. ఇది ఒక వీనింగ్ అంటారు, దీని పేరు వచ్చేసి ఇది వైట్ రోజ్. నేను మళ్ళీ సేమ్ అటు ఇటు సేమ్గా ఉండాలని అటు వైట్ రెడ్ పింక్, ఇటు కూడా వైట్ రెడ్ పింక్ రోజెస్ తెచ్చాను. ఇవి మ్యారీగోల్డ్, ఇది హైడ్రేనియా అండి. సేమ్ అక్కడ ఫ్లవర్ బెడ్ లాగా ఇక్కడ కూడా అటొక హైడ్రేనియా ఇటొక హైడ్రేనియా అలా నేను అరేంజ్ చేసుకున్నాను ఇటు సైడ్ ఫ్లవర్ బెడ్లో. ప్లస్ ఇవి పింక్ లిల్లీస్. ఇప్పుడే ఇంకా కొన్ని రోజులు అయితే మంచి స్మెల్ వస్తాయండి ఇవి. ప్లస్ ఇది వైట్ లిల్లీస్. నేను ఫ్లవర్స్ పడిపోయాయి, నేను తర్వాత చూపిస్తాను ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అది అనేసి. ప్లస్ ఇక్కడ ఇంకొక పింక్ రోజ్ అండి, ఇది రెడ్ రోజ్. ఇది ఉడీస్ నుంచి తెచ్చుకున్నాను, ఇది వేరే గార్డెన్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను. సో దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ మై గార్డెన్. మా ఇంట్లో ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను మీకు.
సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు 2 పాట్స్ ఎల్లో కలర్వి నేను ఇవి టెస్కో నుంచి తెచ్చుకున్నాను. ఒకటి అలోవెరా, ఒకటి సక్లెన్స్. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి మా ఇంట్లో ఇంకో మనీ ప్లాంట్ ఉంటే దాంట్లోంచి కట్టిక్స్ తీసి నాకు కావాల్సిన విధంగా రౌండ్గా దీన్ని షేప్ చేసుకున్నాను. ఇది బేసిల్ అండి, ఇది లిడిల్ నుంచి తెచ్చాను నేను. ఒక 2 to 3 months అవుతుంది దీన్ని తెచ్చి అంతే. ఇది అలోవెరా, ఇది యాక్చువల్లీ ఐకియాలో తెచ్చుకున్నాను నేను. ఇది తెచ్చుకొని ఈ పాట్లో రీపాటింగ్ చేశాను. ఈ పాట్ ఒక గార్డెన్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను. ఈ క్యాక్టస్ కూడా గార్డెన్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను, 3 డిఫరెంట్వి. కానీ నేను ఒక దాంట్లో రీపాటింగ్ చేసుకున్నాను కావాలి అని. ఇది డ్రాగన్ ట్రీ అండి, ఇది కూడా ఇండోర్ ప్లాంటే. ఇది ఒక 2 years అవుతోంది కొని. ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారండి, నా బర్త్డేకు ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా స్పైడర్ ప్లాంట్ కూడా గిఫ్ట్ వచ్చిందే నాకు. పీస్ లిల్లీ కూడా 2-3 గిఫ్ట్ ఇస్తే నేను దాన్ని ఒక పాట్లోకి రీపాటింగ్ చేసుకున్నాను మొత్తము. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇచ్చినప్పుడు ఇలా ఒక పాట్లో ఉండిందండి స్పైడర్ ప్లాంట్. బట్ ఇప్పుడు చూస్తే దానికి బోల్డ్ అన్ని ఎక్స్టెన్షన్స్ వచ్చాయి, చూసారా? మనం దీన్ని మళ్ళీ పాట్లో వేస్తే మీకు మళ్ళీ ఇంకొక ప్లాంట్ అవుతుందండి ఇలాగా. సో మనం మళ్ళీ దీన్ని రీపాటింగ్ చేసుకొని రీజనరేట్ చేయొచ్చు ఈ ప్లాంట్ని, సేమ్ మనీ ప్లాంట్ లాగా. ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చిందే అండి, కానీ యాక్చువల్లీ ఇది ఎప్పుడో ఒకసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు నెగ్లెక్ట్ చేశాము. ఆల్మోస్ట్ చనిపోయిందన్న ప్లాంట్ని మళ్ళీ వాటర్ పోస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది. ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడాను అండి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్తున్నా కానీ మీరు ఇనఫ్ వాటర్ పోస్తే ఒక 1 week to 10 days ఉంటాయి. బేజల్ ఉండదు, కానీ ఎక్సెప్ట్ బేజల్ మిగతావన్నీ సర్వైవ్ అవుతాయి. ఇంకో పామ్ ట్రీ అండి, దాని పక్కన మీరు చూస్తే నేను టమాటోస్ వేశాను రీసెంట్గా. సో అవి పెద్దగా అయినప్పుడు మళ్ళీ వేరే పాట్లోకి మార్చాలి వాటిని. ఇది మా మనీ ప్లాంట్ ఇంట్లో. యాక్చువల్లీ ఈ సైజు ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నాను. మీరు చూస్తే దాన్ని ఇక్కడే వరకే ఉంది. సో నేను ఇంకా పోల్ తయారు చేయాలి దానికి. అది అలా అక్కడ వరకు వెళ్ళింది. నేను అప్పుడప్పుడు కట్టింగ్స్ చేసి నేను మళ్ళీ నాకు కావాల్సిన విధంగా దాన్ని వేరే దగ్గర కూడా ప్లాంట్ చేసుకున్నాను. ఇది ఇంకొకటి అండి, ఇది పామ్ ట్రీకి సంబంధించిందే. కాకపోతే మీరు చూస్తే అక్కడ లీవ్స్ ఎండిపోతున్నాయి, చూసారా? అది సన్ షేడ్కి హ్యూమిడిటీ ఎక్కువ అవుతాయి కూడా చెట్టు అలా అయిపోతూ ఉంటుంది. ఇది ఇంకొక ఇండోర్ సెటప్ అండి. నేను ఈ స్టాండ్ లిడిల్లో కొనుక్కున్నాను ఈ సమ్మర్లో పెట్టినప్పుడు. ఈ రోజ్ ప్లాంట్స్ వచ్చేసి ఆల్దీ నుంచి మొన్న రీసెంట్గా తెచ్చుకున్నాను నేను. కానీ చూస్తే ఈ 2 కొంచెం ఎండిపోతున్నాయి, చూసారా? వాటికి అంటే రీపాటింగ్ చేయాలి, ఎందుకంటే పెద్దగా పెరుగుతున్నాయి కదా, ఇంకా పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది అలోవెరా, ఇది కూడా నేను ఐకియా నుంచి తెచ్చుకున్నాను. ఆ వాటర్ ఫాల్ వచ్చేసి హోమ్ స్టోర్ నుంచి మాకు మా యానివర్సరీకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అది ఫ్రెండ్స్. గ్లాస్ దాంట్లో ఉంది, చూసారా? అది నేను ఫ్రెండ్స్ దగ్గర నుంచి కట్టింగ్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ వర్క్ అవుతుందా లేదా అని ట్రై చేసి పెట్టాను, కానీ మీరు చూస్తే రూట్స్ వచ్చాయి. సో దీన్ని నేను మళ్ళీ పెద్ద పాట్లోకి రీపాటింగ్ చేయాలి, ఎందుకంటే ఎండిపోతుంది, చూసారా? ఆకు కలర్ చేంజ్ అయింది. సో ఈ వీకెండ్లో కొన్ని పనులు ఉన్నాయి. ఈ 2 రోజ్ ప్లాంట్స్ ప్లస్ అది కూడా నేను రీపాటింగ్ చేసుకోవాలి. After a lovely introduction of each and every plant you have viewed in this video, I would directly want to go straight away into the garden makeover that they have done. See how it is looking when they entered into the house last year. As you're watching, the natural grass that holds more moist, and due to the Irish weather, it's very hard to maintain and enjoy our own lawns which we possess, isn't it? That's the reason even they have decided and finally made a beautiful garden makeover with artificial grass at the center and a beautiful walking space around to watch and enjoy the beautiful plants to be grown. So, with respect to the artificial grass, it dries up so fast after the rainfall, and it is very warm during the sunny days, and it is also easy to maintain, and no need to cut this grass, no slugs at all. And it is also very easy to brush the grass and clean it. So, the kids enjoy both in summer
as well as in winter, as it holds very less moist. So if you personally wish to know and want to make a beautiful setup like this and wanted to know the company that they have approached for making this garden makeover, and this is the address details where you can look into my description box. The company name is called Drive Space and have given the contact number as well, asking them. So do try to check the description box below without fail. As I keep saying that the ladies or the girls have a beautiful thought process in making a different makeovers, as well as very positive attitude that we have inbuilt in us to make such planning while doing such garden makeovers. You can see the planning is absolutely reflecting here, don't you? The different colored rose plants all around the garden welcome us with a beautiful smile on our face, which are brought from Aldi and the garden centers. The space between the plants and the uniqueness in the setup always overwhelms us with a peace and joy when we visit this garden. The other flowering plants like the lavender from the Lidl and the chrysanthemums from Woody's, as well as the beautiful pink and white lilies, and also the vining plants, jasmine plants from the Lidl, and the hydrangeas are lovely in this backyard. Moving on to the all types of measures that are being taken place in this garden or the backyard is that they have been using this Bayer Garden slug and snail killer if they find rarely any on their flower beds, and to kill the weed or sometimes the fungus that appears on the cucumber plant leaves, they use the shampoo water, and if it doesn't go, they actually suggest to pluck away the leaves, which is more better and good. To get rid of aphids, they suggest to use mild soap water, or even more better and safe to use a neem oil spray. With respect to the soil mix in the flower beds or for repotting the indoor plants, they generally use the Lidl or Aldi or Rudy's compost and also some gardening soil depending upon the type of plants. For example, cactus-like plants need very less moisture, so it depends upon each and every plant when they go for the soil mix. But at max, they'll be using the soil in the pots which is bought and add the compost, as most of the time when we water plants, the nutrients keep lessening. So mostly every month we can add some compost and also the plant feeds, which are actually called like granules for the lack of sunlight for the indoor plants. And with respect to the natural fertilizers, from the next year they'll be implementing a lot into their gardening as they're also new. But for aloe vera, they tried 2 potato peels, 1 banana and 2 eggshells which are soaked in water for 1 day, and later they squeezed out and given it for the aloe vera. So they have found the best results. But whereas for money plant, they have been frequently giving 2 to 3 hours soaked rice water without letting it as a waste. Wonderful tips, right? For their beautiful gardening, they also usually follow the YouTube gardening channels like The Mad Gardener, Garden Up, and The Urban Gardening for the tips and future learnings. The vegetables like carrot, beetroot, mint leaves, basil, gooseberry plants, and the wheatgrass, as well as tomatoes, cucumber, etc., find their own space in this entire garden and gives the better look between the flowering plants. As a special attraction, we find this beautiful corner setup in their indoor gardening, which they bought it from Lidl, and the home store gifted waterfall where the water droplets really soothes our mind as we enter into their home. So from this gardening video, again we came to know once again that for the garden lovers, the best gifts for their anniversaries or even their birthdays could be the plants again, isn't it? So if you're also a garden lover and wanted to know better tips and such beautiful garden pics always to motivate you, do not forget to join the Indian Gardeners in Ireland Facebook group. If you enjoyed personally this video, do like this video, and for more such better useful videos in my channel, do subscribe my channel. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉందో కదా గార్డెన్.
అండ్ వాళ్ళ ఇల్లు పైన ఓవర్ వ్యూ నుంచి చూసినా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో వెనకాల బ్యాక్ సైడ్ గార్డెన్. అట్ ద సేమ్ టైం నాకు నచ్చిన విషయం అయితే ఆర్టిఫిషియల్ గ్రాస్ గురించి తెలుసుకున్న విషయాలు. మీరు కూడా ఒకవేళ కొత్తగా గార్డెన్ సెట్ చేసుకుంటే నిజంగానే ఎప్పుడు న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలని మనం ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం, కానీ కొన్ని విషయాల్లో ఎందుకు ఆర్టిఫిషియల్ గ్రాస్కి మనం మూవ్ అవ్వాలి, అసలు ఆర్టిఫిషియల్ గ్రాస్ పెంచడం ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇక్కడ ఐర్లాండ్లో ఎందుకు అవసరం, ఒకవేళ సొంత గార్డెన్స్ ఉన్న వాళ్ళకి ఆ విషయాల్ని చాలా చక్కగా చెప్పారండి. సో అవే టిప్స్ని మీకు అందజేయడానికి ట్రై చేశాను. అండ్ అలాగే చాలా ఈజీగా ఎఫిడ్స్ కానీ అలాగే గులాబీ మొక్కలు త్వరగా మనం ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను కూడా మనం చూసాం కదా. సో వాటన్నిటిని మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు కొత్తగా ఉంటే. లేదు ఇలా మీకే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి మీరే కొంత నాలెడ్జ్ని షేర్ చేయాలనుకుంటే తప్పకుండా మాకు తెలియచేయండి. అండ్ ఇండియన్ గార్డెనర్స్ ఇన్ ఐర్లాండ్ గ్రూప్ని ఒకవేళ మీకు గార్డెన్ ఇష్టం అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ మొక్కల్ని చూస్తూ ఇంకొక 10 మంది అలా ఇన్స్పైర్ అయ్యి గార్డెన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏమంటారు? సరే, మీకు ఈ ఛానల్లో వీడియోస్ కనుక నిజంగా నచ్చుతున్నట్లయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ ఒక మంచి ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.